ఆయన తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్త ప్రకారమే జరిగించని సంపూర్ణ విధేయతను చాటుకున్నారు. మనం కూడా క్రీస్తు మాదిరిగా మన జీవితంలో అన్ని విషయముల పట్ల దేవుడికి సంపూర్ణమైన సబ్మిషను కలిగి ఉండాలి. శిలువ మరణము పొందునంతగా దేవుడు తన్ను తాను తగ్గించుకున్నాడు కనుక తండ్రి చేత ఘనపరచబడ్డాడు. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక ఆయనను ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించనని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి విధేయులై ఉండండి.